రాత్రి 10 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్ కి స్పందించి ఆగ మేఘాల మీద కారెక్కి స్పాట్ కి వచ్చేశాడు. ఓ వ్యక్తి భార్యా పిల్లలతో బైక్ మీద పోతుండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు. నేను తాగలేదు ముర్రో అన్నా వినలేదట. 10,000 కట్టమన్నారు. దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది. అన్యాయంగా తమను ఆపేసి వేధిస్తున్నారని చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే ఇంటి నుంచి ఆయన కారులో వేదాయపాలెం వచ్చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇలా చేశారని తెలిసి ఆ కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ పోలీసులను ఇదేం పని, భార్య బిడ్డలతో పోతుంటే ఇలా చేస్తారా అని ప్రశ్నించి బైక్ ఇప్పించారు. ఆ మహిళ ఎమ్మెల్యే కాళ్లకు దండం పెట్టి ఆనందంతో కన్నీరు పెట్టింది. రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటన ఇది. ఎక్కడుందని అడుగుతున్నా. ఆర్టిస్ట్ కదా నువ్వు రా, నేను వస్తున్నాడు దగ్గర ఆర్టిస్ట్ కాడికి. ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీకి సెంటర్కి వచ్చారు, వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది, పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉన్నా, వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీ కడిగి పోతుందా, మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా. నాకు అట్ట కుదరదు. కానీ నేను వాళ్ళని నా కారు ఎక్కించుకొని ఆర్టీసీకి వస్తుందా, ఆర్టీసీ కాడికి మీరు వచ్చి బండి పంపించారు. కాదండి రిఫ్రాపర్స్, యాంటీ సోషల్ మీడియా మీరు ఏమని చేసుకోండి, నాకు అభ్యంతరం ఉండాలి. ఫ్యామిలీస్ని సత్తా ఇస్తేట మీరు నాకు అర్థం కావట్లేదు. ఇక ఇవన్నీ చాలా చూసానండి. ఫ్యామిలీ సత్తా ఇస్తేట, కుటుంబాలు సత్తా ఇస్తేట, వాళ్ళు చిన్న పిల్లలు ఉండరు. ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు. నా ఎదురు రాకపోతా చిన్నపిల్లలు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్తలేదు. మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్ద వాళ్ళని చూస్తున్నారు, చెడు పెద్ద వాళ్ళని చూస్తున్నారా? నేను ఆర్టీసీకి వస్తున్నాను, మీరు చూడండి. బయలుదేరు.